ఒక అతనికి నలుగురు పిల్లలు, ముగ్గురు మగపిల్లలు, ఒక ఆడపిల్ల. అయితే మగపిల్లలతో పాటు ఆడపిల్లని కూడా బాగా చదివించాడు, మంచి పొజిషన్లో ఉంచాడు. వాళ్ళ నలుగురికి పెళ్ళిళ్ళు చేశాడు. అయితే కొంతకాలానికి తను చనిపోయాడు. తను చనిపోయిన రోజున ఏమైందంటే కూతురు కవర్ చేశారు. కూతురు వచ్చింది, కొడుకులు ఉన్నారు. తన ప్రాణ స్నేహితుడు ఒక అతను వచ్చాడు. వచ్చి ఈ శవాన్ని తీయటానికి వీల్లేదు అంటాడు. ఎందుకు తీయకూడదు అని అడుగుతారు కొడుకులు. అడిగితే మీ నాన్న నాకు 15 లక్షల బాకీ ఉన్నాడు, ఆ 15 లక్షలు ఇస్తేనే మీరు తీయాలి, లేదా తీయటానికి వీల్లేదు అని చెప్తాడు. చెప్పంగానే ఆ కొడుకులు అంటారు, మా నాన్నకి మాకు ఎటువంటి సంబంధము లేదు, ఈ బాకీ మేము కట్టం, మాకు వద్దు అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అక్కడ లోనన్న కూతురు గబగబా ఇంట్లో నుంచి బంగారం తీసుకొచ్చి, ఈ బంగారం అంతా మా నాన్న చేపించింది, ఇది తీసుకోండి, చాలపోతే నేను మిగతాయి తర్వాత ఇస్తాను, మా నాన్న పరువుకి బంధం రాకూడదు, జరగాల్సిన కార్యక్రమం జరగనియండి అని చెప్పి ఆ బంగారం అంతా ఆయనకి ఇచ్చిద్ది. అది తీసుకుని వెళ్తాడు. ఆ కార్యక్రమం అంతా జరిగిపోయాక ఆ పిల్ల ఇచ్చిన బంగారము, ఆయన డబ్బులు మూట తీసుకొచ్చి ఆ పిల్ల దగ్గర పెడతాడు. ఏంటిదండి ఇది అని అంటే, మీ నాన్న అప్పులేడమ్మా, నేను ఆపదలో ఉన్నానంటే నన్ను ఆదుకొని 15 లక్షలు ఇచ్చాడు, అయితే మీలో ఎవరికి ఇవ్వాలా అసలు ఏంటా అని నేను ఆలోచించా. అప్పుడు నేను ఇలా చేస్తే ఎవరికి ఇవ్వాలనేది నాకు తెలిసింది. ఆయన మేలు కోరేవాళ్ళు కావాలి కానీ ఆయనే నాకు అవసరం లేదన్న వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి, అందుకే నీకు ఇచ్చాను తల్లి అని చెప్తాడు. ఆ డబ్బులతోటి మిగతా కార్యక్రమాలన్నీ చేసి మిగిలిన డబ్బులు అలా అమ్మకార బ్యాంకులో వేసి ఆ పిల్ల అన్నయ్యలు అయిపోయింది, అమ్మనన్న జాగ్రత్త చూడండి అని చెప్పి తన భర్త దగ్గరికి వెళ్ళి. కథ బాగుందా, ఏమంటారు?